అమెరికా ఇరాన్ మధ్య ఆ యుద్ధంలోకి ప్రస్తుతానికి రష్యా వెళ్ళింది. ఇంతకాలం ఒక అలైగా ఉంది, కానీ ఇప్పుడు ఒక యాక్టివ్ డిఫెండర్గా రష్యా మారింది. అమెరికాకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఇరాన్లో ట్రంప్ జోక్యం చేసుకుంటే కనుక పుతిన్ రియాక్ట్ అవుతానంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇటు రష్యన్ ఫారెన్ మినిస్ట్రీ నుంచి ఆఫీషియల్గా ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఇరాన్పై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేశారు. 2025లో ఇటు ఇరాన్ న్యూక్లియర్ అంటూ 2025 జూన్లో దాడులు ఏవైతే నిర్వహించారో ఆ దాడులను రిపీట్ చేస్తే అమెరికాను వదిలిపెట్టమంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇటు అమెరికాకు రష్యా వార్నింగ్తో ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు ఇరాన్లో ఆర్థిక మాంద్యం కారణంగానే ఈ తీవ్ర ఉద్రిక్తతలు ఈ ప్రొటెస్టులన్నీ జరుగుతున్నాయి. 2000 మందికి పైగా ప్రస్తుతానికి మృతి చెందారు. 11,000 మందిని ఇరాన్ ప్రభుత్వం ప్రస్తుతానికి అరెస్ట్ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత నిరసనలను వ్యక్తపరుస్తున్నారు. ఇటు యువత చేస్తున్న నిరసనలకు అమెరికా మద్దతు పలుకుతుంది. ట్రంప్ తీరుపై ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత ప్రస్తుతానికి వెల్లడిస్తున్నారు ఇటు ప్రపంచ దేశాలు కూడా. సో మొత్తానికైతే ఇటు రష్యా ఒక వార్నింగ్ని ఇస్తుంది అమెరికాకి, డిప్లొమాటిక్ మీడియేటర్గా పనిచేయకూడదు అంటూ. ఒకవేళ ఇరాన్ మీద అటాక్ జరిగితే కనుక రష్యా వార్ ఎంటర్ అవుతుంది ఖచ్చితంగా, మేము ఒక రెడ్ లైన్ డ్రా చేస్తాము అంటూ ఇటు రష్యా వార్నింగ్ ఇస్తుంది. రష్యా అలాగే ఇరాన్ యుక్రెయిన్ వార్ జరుగుతున్న సమయం నుంచి ఇప్పటిదాకా ఒక మిలిటరీ టైస్ని స్ట్రెంథన్ చేసుకున్నాయి. ఇటు రష్యా యూజ్ చేస్తున్న షాహీద్ డ్రోన్స్, యుక్రెయిన్లో వాడుతున్న డ్రోన్స్, అవి ప్రస్తుతానికి ఇటు ఇరాన్ సప్లై చేస్తుంది రష్యాకి. అలాగే ఇరాన్కి రష్యా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని సప్లై చేస్తుంది. పుతిన్కి ఇరాన్ చాలా స్ట్రాటజిక్ పార్ట్నర్, ఇంపార్టెంట్ పార్ట్నర్. ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో రష్యాకి ఇరాన్ ఒక మంచి మిత్రదేశం. అలాంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మిత్రదేశమైన ఇరాన్ని రష్యా కోల్పోవాలనుకోవట్లేదు. 2025 జూన్లో ఒకసారి మనం చూస్తే కనుక అప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిసి డ్రోన్ స్ట్రైక్స్, అలాగే నేవీతో కూడా పర్షియన్ గల్ఫ్లో కొన్ని స్ట్రైక్స్ చేశాయి, మిసైల్స్తోని దాడులు చేశాయి. అలాంటి దాడులు కనుక ఇప్పుడు రిపీట్ చేస్తే ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇటు పుతిన్ వార్నింగ్ ఇస్తున్నాడు, నేను వార్లోకి ఎంటర్ అవుతాను, నేను న్యూక్లియర్ పవర్ యూజ్ చేస్తాను అమెరికా మీద, అమెరికన్ ఫోర్సెస్ మీద అంటూ ఇటు రష్యా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంటర్నల్గా ఒక్కసారి మనం ఇరాన్లో ఏం జరుగుతుందో ఒకసారి చూస్తే కనుక ఒకసారి పుతిన్ ఏం మాట్లాడాడు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ట్రంప్ రీసెంట్గా చేసిన స్టేట్మెంట్స్, ఇరాన్ ఉద్దేశించి ఏం మాట్లాడారో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. All Iranian patriots keep protesting, take over your institutions if possible, and save the name of the killers and the abusers that are abusing you. You're being very badly abused. If the numbers are right now, I hear 5 different sets of numbers. I hear numbers, look, 1 death is too much, but I hear much lower numbers, and then I hear much higher numbers. But I say save their names because they'll pay a very big price. And I've canceled all meetings with the Iranian officials until the senseless killing of protesters stops. And all I say to them is help is on its way. You saw that I put tariffs on anybody doing business with Iran. Just went into effect today. And I say make Iran great again. You know, it was a great country until these monsters came in and took it over. ఇరాన్ మీద 25% ట్యాక్సెస్ని తీసుకొచ్చాను. ఇరాన్ దేశంతోని ప్రపంచ దేశాలు ఎవరైనా ట్రేడ్ జరిపినా వాళ్ళ మీద కూడా ట్యాక్సులు తీసుకొస్తాను. ఖచ్చితంగా ఇరాన్ మీద స్ట్రైక్స్ జరగబోతున్నాయి. దానికి సంబంధించి ప్రొటెస్టర్స్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ప్రొటెస్టర్స్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నింటినీ స్వాధీనం చేసుకోండి అంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్, MIGA అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళండి. హెల్ప్ ఈజ్ ఆన్ ద వే. మీకు
ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది, హెల్ప్ చేయబోతున్నాము, దానికి సంబంధించిన వివరాలు తొందరలోనే తెలుపుతానంటూ ఇటు ట్రంప్ వెల్లడిస్తున్నాడు. ఒక వార్నింగ్ కూడా ఇరాన్కి, మీరు న్యూక్లియర్ యాక్టివిటీస్ చేస్తున్నారు, న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ప్రోగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఇరాన్ ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆ న్యూక్లియర్ సైట్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తానంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సో మొత్తం మీద ఇప్పుడు రష్యా, ఇరాన్ అలాగే అమెరికన్ వార్ మధ్యలోకి రష్యా ఎంటర్ అయింది. ఖచ్చితంగా సీన్ మారిపోయే అవకాశం ఉంది. న్యూక్లియర్ మిసైల్స్ని యూజ్ చేస్తాను, నేను ఖచ్చితంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తాను అంటూ ఇటు పుతిన్ అయితే ఒక వార్నింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. పుతిన్ ఇటు ట్రంప్ కనుక ఇరాన్ మీద అటాక్ చేస్తే నేను కూడా న్యూక్లియర్ అటాక్ చేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇటు ఇరాన్లో అసలు ఈ గొడవలంతా కారణం, ముఖ్య కారణం ఏంటి అంటే ఒక్కసారిగా అక్కడ రియాల్, అక్కడ ఉన్న కరెన్సీ వాల్యూ ఆల్మోస్ట్ 90% పడిపోయింది. రోజు నిత్యావసర ధరలు, ఇటు పాలు కానీ అలాగే ఇటు గోధుమలు కానీ కూరగాయలు కానీ అవన్నీ ఆకాశాన్నంటగా అంటాయి. సో మొత్తం మీద ఇటు ఇరాన్ డిక్టేటర్గా పనిచేస్తున్నాడు ఖమేనీ అంటూ ఖమేనీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఖమేనీకి ఉరిశిక్ష విధించాలి అంటూ వాళ్ళు ప్రొటెస్టులు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మాకొద్దు అంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే సోషల్ మీడియాలో ఒక చిన్న షాప్ దగ్గర ఇనిషియల్గా స్టార్ట్ అయింది, దాని తర్వాత సోషల్ మీడియాలో చర్చ నడిచింది, దాని తర్వాత చాలా యూనివర్సిటీస్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎస్పెషలీ జెన్జీ వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఈ ప్రొటెస్టుల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం దాదాపు ఒక 2,000 మందిని చనిపోయారు ఈ ప్రొటెస్టుల్లో. ఒక 11,000 మందిని ప్రస్తుతానికి ఇరాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. సో మొత్తం మీద ఇక్కడ ట్రంప్ పుతిన్కి సంబంధించిన డైనామిక్స్ ఒకసారి మనం చూస్తే కనుక ట్రంప్ మ్యాక్సిమం ప్రెషర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొదటిసారి గెలిచినప్పటి నుంచి కూడా ఇటు ఇరాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇరాన్ న్యూక్లియర్ పవర్గా ఎదగాలనుకుంటుంది అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈసారి మ్యాక్సిమం ప్రెషర్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రంప్ రిటర్న్ అయిన తర్వాత మరొకసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈసారి ఇరాన్కి ఎగనెస్ట్గా ఇప్పుడు ఓపెన్ స్టేట్మెంట్స్ చేస్తున్నాడు. సో న్యూక్లియర్ అంబిషన్స్ ఉన్నాయి ఇరాన్ కంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. రీజనల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. సో మొత్తం మీద ఇటు ఇరాన్కి కనుక న్యూక్లియర్ పవర్గా ఎదిగితే ఇటు టర్కీ కూడా మాకు న్యూక్లియర్ బాంబు కావాలి, మాకు థ్రెట్ ఉంది అంటూ వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంటుందని. సో అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా న్యూక్లియర్ పవర్ కావాలి అని వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంటుందని, ఒక్కసారిగా జియోపొలిటికల్ సిచ్యువేషన్ మారే అవకాశం ఉంటుంది కాబట్టి. సో మొత్తం మీద దీనివల్ల ప్రపంచ దేశాలకు జరిగే నష్టం ఏంటి, జరిగే మార్పులు చేర్పులు ఏంటి, ఒకసారి మనం చూస్తే కనుక గ్లోబల్ ఎకానమీ ప్రస్తుతానికి ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఇరాన్ సరిహద్దుల గుండా ప్రపంచ దేశాలకి 20% ఆయిల్ వెళ్తుంది. ఆ 20% ఆయిల్లో ఒకవేళ ఈ యుద్ధమే కనుక జరిగితే ఒక్కసారిగా ఆయిల్ బ్యారెల్ ధర ప్రస్తుతానికి $42 ఉంది, అది కాస్త $150 చేరుకునే అవకాశం ఉంటుంది. గ్లోబల్ రిసెషన్, ఆర్థిక మాంద్యం అనేది ప్రపంచం మొత్తాన్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఒకసారి మనం చూస్తే ఇటు లెబనాన్లో హెజ్బుల్లా ఉంది, అలాగే యెమెన్లో హౌతీస్ అండ్ ఇరాక్, ఇవన్నీ కూడా ఒక మూడో ప్రపంచ యుద్ధానికి మొదలయ్యే అవకాశం ఉంటుంది, మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకసారి మనం చూస్తే కనుక రష్యా ఇప్పుడు ఇరాన్కి S-400 మిసైల్ సిస్టమ్స్ని అలాగే సుకోయ్ 35 ఫైటర్ జెట్స్ని కూడా ఇచ్చి అమెరికన్ ఫోర్సెస్ని ఎదుర్కోవడానికి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ప్రపంచ దేశాలకి ప్రస్తుతానికి ఉత్కంఠమైతే నెలకొనుంది ఏం జరగబోతుందని. ఆర్థిక మాంద్యాన్ని 2026లో ఎదుర్కొనే అవకాశం ఉందా లేదా అన్న దానిపై చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి ఇరాన్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.
You're watching highly disturbing visuals. Viewers discretion is highly advised. మనం అక్కడ ప్రొటెస్ట్లను చూడొచ్చు. ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిన నిరసనకారులని పోలీసులు అక్కడున్న పోలీసులు వాళ్ళని అతి దారుణంగా అతి కిరాతకంగా కొడుతున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ 2,000 మంది చనిపోయారంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి సిచ్యువేషన్ ఉందో. ఇటు దేశం మొత్తం ఇటు ఇరాన్ దేశం మొత్తం కూడా ప్రస్తుతానికి ఈ ప్రొటెస్టుల్లో పాల్గొంటున్నారు. మాకు ఈ కమేనీ వద్దు, ఈ డిక్టేటర్షిప్ వద్దు, ఈ ప్రభుత్వం వద్దు, మాకు ఒక డెమోక్రటిక్ గవర్నెన్స్ కావాలి అంటూ వాళ్ళైతే స్వేచ్ఛ కోసం ఫైట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటు రియాల్ 90% పడిపోవడమే ముఖ్య కారణంగా మనం గమనించవచ్చు. ఇటు నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం వల్ల ప్రజలు మేము నష్టపోవడానికి ఇంకేం లేదు, ఇంకా చేయడానికి ఏం లేదు, మేము నష్టపోవడానికి ఏం లేదు అంటూ వాళ్ళు ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణాలను తెగించి కూడా ఇటు ప్రొటెస్టులో పాల్గొంటున్నారు. సో మొత్తం మీద ఈ రియాల్ పడిపోవడానికి గల కారణాలు ఏంటి? అమెరికా వేసిన శాంక్షన్స్, ట్యాక్సెస్, ఇటు ఇరాన్ నుంచి ఏమీ కొనుగోలు చేయకూడదు, ఎవరు ఆయిల్ కొనకూడదు, ఎవరు ఇరాన్కి సపోర్ట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఇటు ట్రంప్ ఫస్ట్ టైం గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇరాన్ మీద శాంక్షన్స్ తీసుకొస్తున్నాడు. ఇటు ఇరాన్ మాత్రం మాకు ఎలాంటి న్యూక్లియర్ పవర్ లేదు, మేము ఎలాంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్ని రన్ చేయట్లేదు అని చెప్పినా కూడా అమెరికా కక్ష కడుతుంది మా మీద కావాలని. అక్కడున్న ఆయిల్ రిజర్వ్స్ కోసమా? ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఇరాన్లో. ఆల్మోస్ట్ వాళ్ళ బార్డర్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ నుంచి ఒక 20 నుంచి 30% ప్రపంచానికి ఆయిల్ అక్కడి నుంచే వెళ్తుంది. దాన్ని కూడా ఇరానే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అమెరికా తెచ్చిన ఆంక్షలు, అమెరికా ఎప్పుడు ఆంక్షలు తెచ్చినా ఆ బార్డర్ని క్లోజ్ చేస్తా అని చెప్పి ఇరాన్ ప్రయత్నిస్తుంటుంది. సో మొత్తం మీద ఈ వార్లోకి ప్రస్తుతానికి రష్యా ఎంటర్ అవుతుంది. ఎందుకు అని అంటే రష్యాకి ఇరాన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యుక్రెయిన్ వార్ కావచ్చు, మిగతా వార్స్కి కానీ డిఫెన్స్ పరంగా కానీ వీళ్ళిద్దరు మంచి స్ట్రాటజీస్, మంచి అలైస్, మంచి మిత్ర దేశాలు. ఇటు షహీద్ డ్రోన్స్, ఇటు యుక్రెయిన్లో వాడుతున్న షహీద్ డ్రోన్స్, ఆ డ్రోన్స్ వల్లే ఇప్పుడు రష్యా ముందంజలో ఉంది యుక్రెయిన్ వార్లో అని చెప్పొచ్చు. అలాంటి డ్రోన్స్ని ఇటు ఇరాన్ రష్యాకి సప్లై చేస్తుంది. అలాగే రష్యా కూడా ఇటు ఇరాన్కి S-400 అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడు వాడిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అదే S-400 అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఆ డిఫెన్స్ సిస్టమ్ని ప్రస్తుతానికి ఇరాన్ రష్యాకి ఇస్తుంది. అలాగే ఆయిల్స్ని, ఇటు ఆయిల్ని కూడా ఇరాన్ నుంచి రష్యాకి పంపిస్తున్నారు. రష్యాలోని రిఫైనరీస్ వాటిని ప్యూరిఫై చేసి ప్రపంచ దేశాలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆంక్షలు ఇటు రష్యా మీద అలాగే ఇటు ఇరాన్ 2 దేశాల మీద కూడా ఉన్నాయి. సో 2 దేశాలు కూడా పరస్పరం వాళ్ళు ట్రేడ్ చేసుకుంటున్నారు, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. సో ఇప్పటిదాకా రష్యా దీని మీద ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు, ఓపెన్గా ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. వాళ్ళిద్దరు ఒక ఫ్రెండ్స్గానే చూశారు ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు ఒక యాక్టివ్ డిఫెండర్గా రష్యా ముందుకు వచ్చింది. రష్యా ఇరాన్ జోలికి వస్తే నేను న్యూక్లియర్ మిసైల్స్ని యూజ్ చేస్తా అని డైరెక్ట్ వార్నింగ్ ఇస్తుంది. రెడ్ లైన్ క్రాస్ చేస్తున్నావు నువ్వు అంటూ ట్రంప్ని వార్న్ చేస్తున్నారు. 2025 జూన్లో జరిగిన థింగ్స్, అప్పుడు చేసిన అటాక్ లాగా మరొక అటాక్ కనుక చేస్తే కనుక ఊరుకునేది లేదంటూ ఇటు పుతిన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఒక్కసారి మనం అక్కడ దానికి సంబంధించి విజువల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. Iranian patriots keep protesting, take over your institutions if possible, and save the name of the killers and the abusers that are abusing you. You're being very badly abused. If the numbers are right now, I hear 5 different sets of numbers. I hear numbers. Look, 1 death is too much, but I hear much lower numbers, and then I hear much higher numbers. But
I say save their names because they'll pay a very big price. And I've canceled all meetings with the Iranian officials until the senseless killing of protesters stops. And all I say to them is help is on its way. You saw that I put tariffs on anybody doing business with Iran. Just went into effect today. And I say make Iran great again. You know, it was a great country until these monsters came in and took it over. All Iranian patriots keep protesting, take over your institutions if possible, and save the name of the killers and the abusers that are abusing you. You're being very badly abused. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఇరాన్ పరిసర ప్రాంతాల్లో స్ట్రైట్ ఆఫ్ హార్మస్ అలాగే అరేబియన్ సీ ఈ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు అమెరికా నేవీ షిప్స్ని అక్కడ ఉంచింది రెడీగా. ఇటు ఇరానియన్స్కి కూడా ఒక పేట్రియాట్స్కి కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాడు ట్రంప్ చాలా క్లియర్గా. మీరు ప్రొటెస్టులు కొనసాగిస్తూనే ఉండండి, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే, మేము రెడీగా ఉన్నాం, మీకు హెల్ప్ అతి తొందరలో మీకు అందుబాటులోకి రాబోతుంది అంటూ ప్రొటెస్టర్స్ని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఇటు ఇరాన్కి సంబంధించిన ప్రభుత్వ భవనాలన్నింటినీ కూడా తీసుకోమని చెప్పేసి ఇటు ట్రంప్ చెప్తున్నాడు. సో మొత్తానికైతే ఈ విషయంలో ఇండియా ఎక్కడ స్టాండ్ అవుతుంది, ఇండియా ఎవరికి సపోర్ట్ చేస్తుంది, ఆ వివరాలు మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూస్తే కనుక మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం చెప్తుంది, ప్రస్తుతానికి ఇండియాకి అలాగే ఇరాన్కి ఉన్న ట్రేడ్ వాల్యూ మనం ఒకసారి చూస్తే $1.6 బిలియన్. $1.6 బిలియన్ వాల్యుయేషన్. దీంట్లో ఎక్కువ శాతం ప్రస్తుతానికి ఇటు ఫుడ్ అలాగే మెడిసిన్, ఇవి రెండు ప్రస్తుతానికి ఇరాన్కి మనం సపోర్ట్ చేస్తున్నాం. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇమీడియట్గా డీఎస్కలేట్ చేయండి, ఈ ఇష్యూని రాద్రాంతం చేయకండి, ఈ ఇష్యూని పెద్దది చేయకండి అంటూ ఇటు అమెరికాను ఉద్దేశించి మాట్లాడింది. అలాగే ఇటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. అబైడింగ్ ఇంట్రెస్ట్ ఇన్ పీస్ అండ్ స్టెబిలిటీ, శాంతిని కోరుతున్నాము అలాగే ఒక స్టెబిలిటీని కోరుతున్నాము ఈ ప్రాంతంలో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి సంబంధించి అంటూ ఇటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇండియా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎంత ప్రెషరైజ్ చేసినా రష్యాతో అలాగే ఇండియాతో ఇరాన్తో ఇండియా ఎప్పుడు కొనసాగించింది తన రిలేషన్, తన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ని ఎప్పుడు కొనసాగిస్తూనే వచ్చింది. ఇటు వెస్టర్న్ శాంక్షన్స్, వెస్టర్న్ ట్యాక్సెస్ వీటిని ఎప్పుడు తోసిపుచ్చే ప్రయత్నమే చేసింది. ఒకసారి ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఇండియా మీద ఏముండబోతున్నాయి, ఒక్కసారిగా ఆయిల్, ఇన్ఫ్లేషన్ ఈ రెండింటి మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉండబోతుంది. మనం చూస్తే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రస్తుతానికి $66 పర్ బ్యారెల్, ఇది గడిచిన 4 నెలల్లో హైయెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇండియా 90% ఆయిల్ని ప్రపంచ దేశాల నుంచే ఇంపోర్ట్ చేస్తుంది. ఒక $10 ఇంక్రీజ్ అయినా కూడా అది మన జీడిపి మీద, ఆ $10 0.3% మన జీడిపి మీద రఫ్గా ఎఫెక్ట్ అవుతుంది. సో స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఇటు ఇరాన్ పరిసర ప్రాంతాల నుంచే ఆయిల్ ప్రపంచ దేశాలకు వెళ్తుంది. ఒక 20-30% ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ నుంచే వెళ్తుంది. కాబట్టి ఒక్కసారి అక్కడ కనుక ఆయిల్ ప్రొడ్యూస్, ఒక్కసారి ఆ నావెల్ రూట్ కనుక షట్ డౌన్ చేస్తే కనుక ఇండియాకి రావాల్సిన 50% ఆయిల్ అలాగే 54% న్యాచురల్ గ్యాస్ ఈ రెండు కూడా ఒక్కసారిగా మనకి ఆగే అవకాశం ఉంటుంది. ఆ సప్లై మనకి కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల మనకి ప్రైజెస్ మాత్రమే కాదు, ఆర్థిక మాంద్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇండియన్ రూపీ మనం చూస్తే కనుక 90 నుంచి 91 రూపాయలు పర్ డాలర్ వాల్యుయేషన్లో ప్రస్తుతానికి ఉన్నాయి. అనలిస్ట్లో ఒకవేళ ఇరాన్, అమెరికా ఈ రెండు గనక తలపడితే గనక మన ఇండియన్ రూపీ వాల్యూ కాస్త ఒక డాలర్కి 95 రూపాయలు, అంటే దాదాపు ఒక 4 రూపాయల నుంచి 5 రూపాయలు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా మనం చేసే ఇంపోర్ట్స్ అన్నీ కూడా ఒక్కసారిగా ఎక్స్పెన్సివ్ అయ్యే అవకాశం ఉంటుంది, ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఇటు రీటైల్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా ఇండియా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తం మీద ట్రంప్ టారిఫ్ల మీద, సెకండరీ టారిఫ్స్ మీద, వీటన్నిటి మీద కూడా చర్చించాల్సిన అవకాశం ఉంది. మరోపక్క మనం చూస్తే కనుక చాబహార్ పోర్ట్, ఇటు ఇరాన్లో ఉన్న చాబహార్ పోర్ట్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఇండియా ఇన్వెస్ట్ చేసింది. పాకిస్తాన్ని బైపాస్ చేస్తూ
ఆఫ్ఘనిస్తాన్ అలాగే సెంట్రల్ ఏషియా చేరుకోవడానికి ఈ చాబహార్ పోర్ట్ ఇండియాకి స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్. అలాంటి ఈ చాబహార్ పోర్ట్ పరిస్థితి ఏం జరగబోతుంది? అమెరికా కనుక ఒకవేళ స్ట్రైక్స్ కానీ అక్కడున్న ప్రభుత్వాన్ని కానీ కూలగొడితే యూరోపియన్ మార్కెట్ సెంట్రల్ ఏషియన్ మార్కెట్కి పూర్తిగా మనకు యాక్సెస్ అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి మనం చూస్తే రష్యా రోల్. రష్యా ఇండియాకి ఎప్పుడు హెల్ప్ చేస్తూనే వచ్చింది. అమెరికన్ శాంక్షన్స్ ఉన్నా కూడా సప్లై చైన్స్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేసింది. పుతిన్ రీసెంట్గా ఇండియాకి ఆయిల్ అన్ఇంటరప్టెడ్గా అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా పంపించే ప్రయత్నం చేస్తాను, ఆ ఛాలెంజ్ని తీసుకుంటున్నాను అంటూ పుతిన్ కూడా ఒక స్టేట్మెంట్ చేశాడు. సో 50% ఆఫ్ ఆయిల్ ఏదైతే ఈ కాన్ఫ్లిక్ట్ జోన్, ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మస్, ఈ యుద్ధం జరిగే చోట నుంచే ప్రపంచ దేశాలకి 50% ఆయిల్ వెళ్తుంది. కాబట్టి ఇంపాక్ట్ లెవెల్ ప్రపంచ దేశాల మీద ఉండే అవకాశం ఉంది. 2026లో ఆర్థిక మాంద్యం ఉండే అవకాశం ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇటు అమెరికన్ నేవీకి సంబంధించిన షిప్స్, నేవీ షిప్స్ ప్రస్తుతానికి ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం కొన్ని మిసైల్స్తో కూడా ఇరాన్ని అటాక్ చేస్తా అంటూ ఇటు ట్రంప్తో పాటు అలాగే నెతన్యాహు వీళ్ళిద్దరు కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఈ యుద్ధం కనుక జరిగితే అమాంతం 10 నుంచి 15% ఫ్యూయల్ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది. 100 రూపాయలున్న ఫ్యూయల్ కాస్త 115, 120 రూపాయలకి చేరుకునే అవకాశం ఉంది. సో మొత్తం మీద స్టాక్ మార్కెట్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుంటే కనుక స్టాక్ మార్కెట్స్ హై వోల్టాలిటీ, ఇటు ఎనర్జీకి సంబంధించి అలాగే ఇటు లాజిస్టిక్స్కి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా ఒక్కసారిగా ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇటు రష్యా కూడా ఏమాత్రం తగ్గట్లేదు, ఏమాత్రం తగ్గనని చెప్పింది. ఇటు ట్రంప్కి అమెరికాకి క్లియర్ వార్నింగ్ ఇస్తుంది. ఖచ్చితంగా ఇటు ఇరాన్పై మీరు స్ట్రైక్స్ చేస్తే కనుక నేను న్యూక్లియర్ వార్కి సిద్ధంగా ఉన్నానంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికైతే దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. We're putting soldiers first, tackling emerging threats, and ensuring the Army stays the most capable and lethal land force and systems, and investing in tools that actually matter to you. Take the infantry squad vehicle, for example. It's the Army's పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత, it's not just about building homes. At Anvita, it's about building happiness. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.